చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కేవలం పోలీస్ ఆఫీసర్ల ప్రమేయానికి సంబంధించి విచారణ కొనసాగింది. ఇప్పుడు పొలిటికల్ లీడర్ల యొక్క ప్రమేయానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించిన తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. 2 రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు జారీ చేసి దాదాపు 2 గంటల పాటు అతన్ని విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం జైపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేను కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులు, ఈ కేసులో అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి ఇద్దరు భుజంగరావు కావచ్చు, మరోవైపు రాధాకిషన్ రావు, వీరిద్దరితోటి ఇతను టచ్లో ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు ఎన్నికల సమయంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు తనకు సంబంధాలు ఉన్నాయనేటువంటి అభియోగాల ఆరోపణలతోటి గతంలో లింగయ్యని విచారణ జరిపారు. ఇప్పుడు జైపాల్ యాదవ్ విచారణకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతని పాత్ర ఏంటనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాదాపు అరగంటకు పైగానే విచారణ కొనసాగుతుంది. మరొక 1-2 గంటల పాటు విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా నిందితులుగా చేర్చబోతున్నారా, లేకుంటే వాళ్ళని సాక్షులుగా పెట్టబోతున్నారా అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ లీడర్ల యొక్క ప్రమేయానికి సంబంధించే పోలీసులు అయితే మాత్రం దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎస్ఐబిలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి డీసీపీ రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి వాటిపైన విచారణ జరిపి వాళ్ళ ప్రమేయానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత వారందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఇప్పుడు రెండో స్టెప్లో పొలిటికల్ లీడర్ల ప్రమేయానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. అప్పటి బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి కూడా భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇదంతా కూడా వెస్ట్ రీజన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే విచారణ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఏ విధంగా క్వశ్చన్ చేశారు, ఏ అంశాలపైన క్వశ్చన్ చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేవలం ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 3 అధికారులతోటి వీళ్ళకి సంబంధాలు కలిగి ఉన్నారని, ఎన్నికల సమయంలో కొంతమంది వ్యక్తుల యొక్క నెంబర్లను అధికారులకు పంపించి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయించారనేటువంటి అభియోగాలు, ఆరోపణలతోటే ప్రస్తుతం వీరందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు, మరో 2 మాజీ మంత్రులు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్.